మేనిఫెస్టేషన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందనేది ఈ స్టోరీ విన్నాక మీకు అర్థమవుతుంది. ఈ మాట 2016ది. ఎంఎంఎస్ స్టార్ కానర్ మెగ్రెగర్ క్రిస్టియానో రొనాల్డోని కలుస్తాడు. కలవగానే క్రిస్టియానోని ఒక క్వశ్చన్ అడుగుతాడు, నీ దగ్గర నీ ప్రైవేట్ జెట్ ఉందా అని. ఆ క్వశ్చన్ మీద రొనాల్డో నవ్వుతూ చెప్తాడు, నా దగ్గర జెట్ ఉందని. దాని తర్వాత కానర్ చెప్తాడు, నేను కూడా ఏదో ఒక రోజు జెట్ కొనుక్కోవాలని. ఇది విన్న తర్వాత రొనాల్డో నవ్వుతాడు, కానీ మాటలు ఇక్కడనే అయిపోలేవు. కానర్ మళ్ళీ చెప్తాడు, వరల్డ్స్ మోస్ట్ పేడ్ అథ్లెట్స్ లిస్ట్ లో రొనాల్డో 3వ ప్లేస్ లో వస్తాడని. ఇక అప్పుడు కార్నర్ ఒక ప్రిడిక్షన్ చేస్తాడు, నెక్స్ట్ ఇయర్ నేను కూడా వస్తాను అని. ఆ టైంలో రొనాల్డో ఎర్నింగ్ $88 మిలియన్, కానీ కార్నర్ది $22 మిలియన్. అందుకనే రొనాల్డో నవ్వుతూ చెప్తాడు, మేబీ అవ్వచ్చు అని. 1 ఇయర్ తర్వాత కార్నర్ ఆ లిస్ట్ లో దగ్గర పాటలో కూడా లేడు. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు, కేవలం ఇవి గాల్లో మాటలని. కానీ 5 సంవత్సరాల తర్వాత ఫోర్బ్స్ లిస్ట్ వచ్చినప్పుడు 3వ ప్లేస్ లో రొనాల్డో, 2వ ప్లేస్ లో మెస్సీ, మొదటి ప్లేస్ లో కానర్ మ్యాక్గ్రెగర్. అతను నిజం చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిందైనా కానీ అతను నిజం చేసి చూపించాడు. లెసన్ ఏంటంటే, నువ్వు ఏదైనా విషయం చెప్తావో, దాన్ని ఫీల్ అవుతావో, దాన్నే పట్టుకొని కూర్చుంటావో, అదే నీ రియాలిటీ కావచ్చు. అందుకనే ఆలోచించేటప్పుడు మంచి ఆలోచనలు నీ బ్రెయిన్ లో పెట్టు.